బాబా వంగ అంటే ఎవరు? బాబాజీ కాదు. ఈమె ఒక స్త్రీ. 1911వ సంవత్సరంలో బల్గేరియా దేశంలో జన్మించారు. ఈమె 12 ఏళ్ల వయసులో ఒక తుపానులో ఈమె కంటి చూపును కోల్పోయారు. 1950 సంవత్సరం నుంచి ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తును చెప్పడం ప్రారంభించారు. ప్రకృతి విపత్తులను ముందుగానే ఊహించారు. 2001లో 12 టవర్స్ పై దాడి జరుగుతుందని, భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆమె తన జోస్యం ద్వారా చెప్పారు. ఆమె దీనిని 1989వ సంవత్సరంలో చెప్పడం విశేషం. దీనికి ముందు కూడా ఆవిడ చెప్పిన ఎన్నో విషయాలు, విపత్తులు, రకరకాల జబ్బులు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. వీటన్నిటినీ కూడా ఆమె ముందుగానే ఊహించి చెప్పారు. అయితే 2001లో ట్విన్ టవర్స్ పై దాడి జరిగిన తర్వాత ఆమె చెప్పిన జోస్యం 100% నిజమవుతుందని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నమ్మారు. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా బాబా వంగ యొక్క జోస్యం గురించి చర్చించుకుంటున్నారు. ఆమె 1996వ సంవత్సరంలో తన 85వ ఏట కన్నుమూశారు. అయినప్పటికీ నేటికి కూడా ఆమె చెప్పిన విషయాలు జరుగుతూ ఉండడం ఆశ్చర్యకరం. దీంతో భవిష్యత్తులో కూడా ఆమె జోస్యం నిజమవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఆమెకు ఇలాంటి శక్తి ఎలా వచ్చిందని గతంలో ఆమెను ప్రశ్నించినప్పుడు, తన కంటి చూపు పోయిన తర్వాత తనతో గ్రహాంతరవాసులు లేక దేవదూతలు తనతో మాట్లాడుతున్నారని, వారి యొక్క స్వరమానికి వినపడుతుందని ఆమె చెప్పింది. తాను అందరికీ చెప్తున్నానని ఆమె తెలియచేశారు. ఈమెకి శక్తులున్నాయని, ఆమె ఒక దేవత అని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. దీనికి ముందు అనేకసార్లు ఆమె జోస్యం నిజమైంది. బల్గేరియా దేశంలో ఆమెను ఒక దేవతగా భావిస్తారు. ఆమె ఫోటోను ప్రతి ఇంటిలో ఉంచుకుంటారు. మొదట్లో ఆమెను చాలామంది వ్యతిరేకించారు. ఆమె 1950 నుండి రాబోయే 5000 సంవత్సరాల యొక్క భవిష్యత్తును, జరగబోయే విపత్తులను, కరోనా మహమ్మారి గురించి, చైనా యొక్క కుట్రల గురించి, 2025 నుండి అసలైన కలియుగ విపత్తులు మొదలవుతాయని, అవి ఐరోపా ఖండం నుండి మొదలై ప్రపంచం నాశనమవుతుందని చెప్పారు. మన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి తెలుసుకున్న ఎన్నో విషయాలను ముందుగానే తన జోస్యం ద్వారా తెలియచేశారు. అమెరికా అధ్యక్షుడి గురించి ఆమె చెప్పిన మాటలు 100% నిజమయ్యాయి. ఇటీవల ట్రంప్పై జరిపిన కాల్పుల విషయం, ఆయన చెవికి గాయమవడం, ఇలాంటివి కూడా ఆమె ముందుగానే చెప్పారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.